సార్ 23వ తారీఖు నేను స్కూలుకి పంపించాను సార్. నేషనల్ స్కూల్ సార్ అది. పిల్ల నర్సరీ క్లాస్‌లో జాయిన్ చేశాను. పాప బాత్రూమ్ వస్తుందన్నాను సార్. బాత్రూమ్ వస్తుందనంటే, మా అమ్మాయి బాత్రూమ్‌కెళ్ళింది. ఒక గౌన్ తీసుకొని రండి అని చెప్పారు సార్. మా అక్కని పంపించాను అలాగే. ఇంకోటేంటంటే లంచ్ బాక్స్ కూడా అదే టైం కదా అని చెప్పేసి పంపించాను సార్ నేను. పంపించేపాటికి పాపకి ఒళ్ళంతా ఇక్కడ దాకా నురగ రాసుకొని ఉంది సార్. నురగ రాసుకొని నురగలు ఆడుతుందంట సార్ ఎళ్ళేపాటికి. మా అక్క హడావుడిలో చూసుకోలేదు. ఇక్కడ ఈ దెబ్బ తగిలింది. ఇదంతా చంపంతా వాసిపోయింది. వాసిపోయిన తర్వాత ఏంటి మేడం అని అడిగాను సార్. కొట్టారా? తిట్టారా? లేతే ఏం చేశారు చెప్పండి మేడం అంటే, మేమేం చేయలేదమ్మా. మేమెందుకు అలా చేస్తాం అని చెప్పి ప్రిన్సిపాల్ మేడం మేము బాగా చూసుకుంటామమ్మా. అమూల్య చాలా గుడ్ గర్ల్. అలాగే ఇలాగని చెప్పేసి సరే ఈ చిన్న దెబ్బే కదా అని చెప్పేసి నేనే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్ళి ఓ టీటీ ఇండిషన్ చేపించుకొని తీసుకొని ఇంటికొచ్చా. వచ్చిన తర్వాత మా అమ్మకి చూపించింది సార్. ఇండిషన్ చేశారని చెప్పేసి ఇలా గౌనెత్తి చూపిస్తుంటే అక్కడ మొత్తం కాలిపోయింది సార్. ఫ్రంట్, ఎనక మొత్తం కాలిపోయింది. తాట ఒకటి ఒక చర్మం ఇదైపోతే ఎలా అయిపోద్దో మొత్తం అలాంటి చేయడని చెప్పేసి నాకు డాక్టర్లు చెప్పడం జరిగింది సార్. అది తగ్గడానికి కూడా ఒక 6 మంత్స్ పట్టిద్దనంట. ఇంకోటేంటంటే పాపకి ఫ్యూచర్‌లో హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పారు. అక్కడ దురద రావచ్చు, మంట రావచ్చు, ఇంకేమన్నా ఇన్ఫెక్షన్‌లు అయన్నీ అవ్వచ్చు. ఇంకోటి అక్కడ చర్మంలో ఒక లేయర్ కట్ చేసి అక్కడ ఎయ్యాలని చెప్పేసి డాక్టర్లు చెప్పడం అయితే జరిగింది. నా పాపకైతే ఎలాంటి న్యాయం చేయలేదు. నాకెవ్వరూ చేయలేదు ఈ రోజుకి వచ్చి. నా పాప అల్లాడిపోతుంది సార్. నిన్న నేను సరిత మేడం దగ్గరికి కూడా ఎళ్ళాను సార్. నాకు భవానీపురంలో ఎటువంటి న్యాయం జరగలేదని. ఎవరైతే ఇక్కడ ప్రిన్సిపాల్ ఉన్నారో ఆ ప్రిన్సిపాల్ ఆ మేడం అక్క చెల్లెలంట సార్ అని ఆ మేడమే చెప్పింది. డీసీపీ డీసీపీ మేడం గారు అక్క చెల్లెలని ప్రిన్సిపాల్ మేడం చెప్పారు సార్ మాకు. చెప్పడం చెప్పింది. మేడం ఇలా ఇలా జరిగిందంటే అసలు ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు సార్. చెప్పమ్మా వచ్చిందమ్మా. సీఏ గారు చెప్పారు. బిల్లు కట్టారంట కదమ్మా. ఇంకేం న్యాయం కావాలని చాలా కేర్‌లెస్‌గా మాట్లాడారు సార్. కనీసం ఎంత ఎండలో పిల్లనెత్తుకొని అంత కాలిపోయిన చర్మంతో నేనెళ్ళినా నాకు ఏమీ లేదు సార్. ఎటునుంచి ఏదీ లేదు సార్. నా పిల్లకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా. అది. నా డిమాండ్ అంటే నా పిల్ల లైఫ్ సార్. రేపు పొద్దున నా పిల్లకి ఏం చేస్తారనేది గవర్నమెంటే చేయాలి సార్ ఏదైనా సరే. అది ఓకే సార్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.